ఫ్రెండ్స్ నేను ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. యూట్యూబ్లో అయితే ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే నేను చెప్పాను. అదేంటంటే మీరు ఒకే వీడియోకి 3 థంబ్నెయిల్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చెప్పాను. 5 సెట్టింగ్స్ కూడా అది మీకు చెప్పాను. 5 ఫీచర్స్ ఏమేమి వస్తాయని చెప్పాను. క్యూఆర్ తర్వాత మనకి హ్యాండిల్ తర్వాత మనకి ఇది థంబ్నెయిల్‌కి 3 థంబ్నెయిల్స్ ఒక వీడియోకి 3 థంబ్నెయిల్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చని ఈ సెట్టింగ్ అయితే ఇప్పుడైతే మనకు వచ్చింది. ఆ సెట్టింగ్స్ ఏ విధంగా మీరు కూడా యూజ్ అయితే చేయాలి, ఏ విధంగా యాడ్ చేస్తారో, ఏ విధంగా మనకి ఎక్కడైతే దొరుకుతుందంటే ఫ్రెండ్స్ మనకి ఇది క్రోమ్ వెబ్‌సైట్‌లో వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఉంటుంది. వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే కాదు, క్రోమ్‌లో వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసి మనము సెట్టింగ్స్ అయితే మనమైతే చేయాలి. 3 థంబ్నెయిల్ అయితే మీరు ఒక వీడియోకి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మనకి చేసుకుంటాం కదా 3 థంబ్నెయిల్ అయితే యాడ్ చేసుకున్నప్పుడు ఒక థంబ్నెయిల్‌కి ఇప్పుడు మనం 3 థంబ్నెయిల్ అయితే యాడ్ చేస్తాం. 3 థంబ్నెయిల్‌లో ఫ్రెండ్స్ మనకి ఏ థంబ్నెయిల్ అయితే మనకి ఇప్పుడు జనాల దగ్గరికైతే వెళ్ళింది, ఎంతమంది అయితే క్లిక్ చేశారు, అందుకే ఏ థంబ్నెయిల్ అయితే మీరు పాపులర్‌గా ఉన్నారో ఆ థంబ్నెయిల్ అయితే మనకైతే యూట్యూబ్ అయితే సెట్ చేస్తది. మనం ఈ థంబ్నెయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క పర్సెంటేజ్ విధంగా అయితే చూపిస్తది మనకి. మనకంటే ఇప్పుడు ఫస్ట్ థంబ్నెయిల్ ఇంకొక 40% అంటే, సెకండ్ థంబ్నెయిల్ ఒక 60% అంటే, థర్డ్ థంబ్నెయిల్ అయితే ఒక 70% ఈ విధంగా మనకి ఏ థంబ్నెయిల్ అయితే పర్ఫెక్ట్‌గా పర్సెంటేజ్ జనాలు ఏదైతే క్లిక్ చేసి చూపిస్తున్నారో ఆ వీడియోలో అయితే థంబ్నెయిల్ అయితే మనకి క్లిక్ చేసుకొని మనం పర్మనెంట్‌గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు 3 థంబ్నెయిల్స్ ఏ విధంగా మీ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చో, ప్లస్ 3 థంబ్నెయిల్ ఏ విధంగా యాడ్ చేసుకుంటారో లైవ్ ప్రూఫ్‌గా మీకు చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ మీరు కామెంట్ అయితే చేయండి. ఒక మంచి కామెంట్ చేస్తే ఈ ఛానల్ కూడా కమ్యూనిటీ పోస్ట్‌లు అయితే యాడ్ చేస్తా. ప్రమోట్ అయితే మీ ఛానల్ అయితే చేస్తాను. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్‌గా అయితే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఫస్ట్‌గా అయితే చూడండి, ఇక్కడ సెర్చ్ అయితే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ చాలా మందికి ఇక్కడ యూట్యూబ్ ఆప్షన్ అయితే ఉంటుంది. చాలా మందికి యూట్యూబ్ ఆప్షన్ ఉంటే యూట్యూబ్ డైరెక్ట్ క్లిక్ చేయండి. లేదంటే లేనుండే వాళ్ళకి అయితే సెర్చ్ అయితే చేయండి. ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తారంటే www.youtube.com అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ youtube.com అయితే సెర్చ్ చేయండి. చూడండి ఇక్కడైతే ఉంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఛానల్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ ఛానల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే స్విచ్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. స్విచ్ అకౌంట్లో మన ఛానల్ అయితే కనపడుతుంది. నా ఛానల్ అయితే యాడ్ అయితే చేసేసుకున్నాను. నా ఛానల్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి 3 లైన్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. 3 లైన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్లో డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆన్ చేయండి. ఇక్కడ ఈ విధంగా డెస్క్టాప్ బోర్డ్ ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. డెస్క్టాప్ బోర్డ్ ఆన్ చేసిన తర్వాత ఫుల్ లెంత్ వీడియో అయితే వచ్చేసింది లెంత్గా. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఈ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ఆప్షన్స్లో మనకి ఏదైతే సెలెక్ట్ చేస్తారంటే యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ అయితే చేయండి. మనం యూట్యూబ్ స్టూడియో ఏ విధంగా అంటే వైటీ స్టూడియో అయితే ఉంటుంది చూడండి. దీన్ని యూట్యూబ్ స్టూడియో అయితే అంటారు. యూట్యూబ్ స్టూడియోని ఏమైతే చేస్తారంటే ఈ యూట్యూబ్ స్టూడియోని మనకి క్లిక్ చేయండి, డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తేనే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. డబల్ క్లిక్లో మనకి ఏం చేస్తారంటే ఓపెన్ న్యూ ట్యాబ్ గ్రూప్ అయితే వస్తుంది. తర్వాత ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి 2 ట్యాబ్స్ అయితే ఉన్నాయి చూడు. ఈ 2 ట్యాబ్స్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ సెకండ్ ట్యాబ్లో అయితే మనది ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ వైటీ స్టూడియో అయితే క్రోమ్లో అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే స్టార్టింగ్లోనే ఛానల్ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే మనకు కనపడుతుంది. ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి కదా. మనకు ఈ ఫస్ట్ సెట్టింగ్లో ఏం చేస్తారంటే సెకండ్ సెట్టింగ్ అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోస్ అయితే ఉన్నాయి. దీన్ని అయితే క్లిక్ చేయండి కంటెంట్ని. ఈ కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ విధంగా లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ వీడియోస్ ఎన్నైతే వీడియోస్ ఉన్నాయో ఇక్కడ అన్ని వీడియోస్ అయితే మనకైతే ఇక్కడైతే పూర్తిగా అయితే అన్నీ అయితే కనపడతాయి మనకి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. ఈ వీడియోలో అయితే ఒక వీడియో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసేయండి. ఇక్కడ మీ వీడియోని మీరు ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో ఒక వీడియోని మీ ఛానల్లో సెలెక్ట్ అయితే చేసుకొని నా వీడియోస్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటాను చూడండి. ఇక్కడ నా ఛానల్లో వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి డిస్క్రిప్షన్ తర్వాత థంబ్నెయిల్ మనకి ఇక్కడైతే ఆప్షన్ అయితే దొరకదు. మనకి ఖాళీగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో కనపడుతుంది. తర్వాత టైటిల్ కనపడుతుంది. తర్వాత చూడండి మనకి ఇక్కడ థంబ్నెయిల్ అయితే కనపడుతుంది. ఇక్కడ థంబ్నెయిల్లో మనకి చాలామంది మిస్టేక్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ ప్లేలిస్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే దొరుకుతుంది సెట్టింగ్ అయితే అనుకుంటారు. ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకి దొరుకుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ థంబ్నెయిల్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ చూడండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. దీన్ని క్లిక్ చేసి చూసినట్టుంటే మనకి ఇక్కడ 3 లైన్ ఆప్షన్ అయితే కనపడుతుంది. ఇక్కడ ఈ 3 లైన్ ఆప్షన్ క్లిక్ చేయండి. 3 లైన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమైతే సెట్టింగ్ అయితే ఉంచండి. ఇక్కడ మనకి ఇక్కడ చేంజ్ అయితే ఉంది. తర్వాత మనకి థంబ్నెయిల్ అయితే చేంజ్ చేయొచ్చు. తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మన థంబ్నెయిల్. తర్వాత ఆటో జనరేట్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మనకి టెస్ట్ అండ్ టు కంప్లీషన్ ఉంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 4th ఆప్షన్ టెస్ట్ అండ్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. చూడండి దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ అయితే లాస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ క్లిక్ చేయండి. 4th ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు టెస్ట్ అండ్ కంబినేషన్లో డిఫరెంట్ థంబ్నెయిల్స్
అంటే మీకు ఇక్కడ నేను చెప్పాను మీకు స్టార్టింగ్లోనే 3 thumbnails అయితే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ thumbnail, తర్వాత చూడండి సెకండ్ thumbnail, తర్వాత చూడండి ఇక్కడ థర్డ్ thumbnail. మీకు 1 by 1గా అయితే మీకు thumbnail ఏ విధంగా యాడ్ చేస్తారో చూపిస్తాను. చూడండి, మీకు ఆల్రెడీ ఒక thumbnail అయితే యాడ్ చేశాను కదా. ఇక్కడ మనకి ఇంకా మీరు ఆల్రెడీ ఒక వీడియోకి అయితే thumbnail ఆల్రెడీ యాడ్ చేసింటారు, కానీ న్యూ ఫ్యూచర్ కాబట్టి మనకి ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకా 2 thumbnail అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా యాడ్ చేసుకుంటారో చెప్తా చూడండి. దీని ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. దీని ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడైతే చాలా అయితే thumbnails అయితే అవుతుంటాయి. ఈ thumbnails అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వేరే thumbnail అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఇలాంటి thumbnails నేను ఏం చేస్తానంటే డిఫరెంట్గా అయితే thumbnails అయితే యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇంకో thumbnail అయితే అప్లోడ్ అయితే చేశాను, ఒక thumbnail అయితే యాడ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయిపోయింది, తర్వాత చూడండి సెకండ్ అయిపోయింది, ఇంకొక thumbnail అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు thumbnail యాడ్ చేస్తారు కదా, డెన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 10 అయితే ఇంకొక thumbnail అయితే యాడ్ అయిపోయింది కదా. తర్వాత ఏం చేయాలి, ఈ thumbnail క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు, ఎడిట్ టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ thumbnail అయితే యాడ్ చేయండి. ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి, తర్వాత ఇంకొక thumbnail అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ చూడండి, దీన్ని సింపుల్గా అయితే యాడ్ చేసేసండి. లేకుంటే మీకు చూడండి వేరే thumbnail యాడ్ చేసుకుంటారే, సింపుల్గా అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మీరు క్యాన్సిల్ ఈ విధంగా చేసేసి ఇంకొక thumbnail అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. 3 లైన్ క్లిక్ చేసినట్టు న్యూ టెక్స్ట్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసే thumbnail అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు చూడండి లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ 3 thumbnails అయితే ఈ విధంగా మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ 3 thumbnails అయితే పూర్తిగా అయితే యాడ్ చేసేసాను. మీరు సింపుల్గా అయితే ఏం చేయాలంటే మీరు ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ చూడండి, ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ సింపుల్గా అయితే బ్లూ టిక్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తేనే చూడండి ఇక్కడ మనకి 3 thumbnails అయితే మన వీడియోకి యాడ్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ 3 thumbnail కూడా మీ వీడియోకి అయితే యాడ్ అయిపోయినాయి. ఇక్కడ మీరు వీడియోస్ చూసుకోవాలంటే మీ thumbnailని దీన్ని క్లిక్ చేస్తే సింపుల్గా ఇక్కడ ఎడిట్ అయితే ఆప్షన్స్ దీన్ని అయితే క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు 3 thumbnails కూడా ఇక్కడైతే మనకి కనపడతాయి. చూడండి, డిఫరెంట్ thumbnails ఇవన్నీ. దీన్ని అంటే నేను దీనిలో ఏ విధంగా అంటే ఎడిట్ చేస్తాను అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ విధంగా అయితే నేను ఎడిట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, దీని ఏమైతే సింపుల్గా డన్ చేసేస్తే అయిపోతుంది. తర్వాత చూడండి, మీరు మైన్ thumbnail కూడా ఇందులోనే చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇంకా దీన్ని మైన్ thumbnail అయితే ఉంటుంది. చూడండి, దీన్ని అయితే సింపుల్గా 3 లైన్ క్లిక్ చేసినట్లుంటే దీన్ని అయితే చేంజ్ అయితే ఈ విధంగా అయితే అంటే సేవ్ అయితే ఆప్షన్ చూసి సేవ్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి కదా. ప్లస్ మీకు 3 thumbnail ఏ విధంగా యాడ్ చేస్తారో డిఫరెంట్ thumbnails అయితే మీరు అయితే ఎడిట్ అయితే చేసుకొని అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ thumbnails చేసినప్పుడు చాలా సేపు అయితే అవుతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ టైటిల్స్ అయితే ఉంటాయి. సో టైటిల్స్ అయితే మిస్టేక్ కొంచెం ఈ విధంగా ఇప్పుడు మీరు హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అని పైన ఈ విధంగా పెడితే అతను కింద పెట్టండి. కొంచెం చేంజ్ అయితే చేయండి. ఇక్కడ టైటిల్స్ అయితే చేంజ్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే చేంజ్ చేస్తే thumbnail అయితే 3 thumbnails అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అది ఈ విధంగా అయితే నేను చేశాను. కలర్స్ అయితే వరకే చేంజ్ చేశాను అంతే. తర్వాత డిఫరెంట్ thumbnail 3 ఈ విధంగా యాడ్ చేస్తారు. మీకు ప్లస్ ఈ విధంగా చూపించాను. ఫొటోస్ కూడా ఏ విధంగా యాడ్ చేస్తారో కూడా చూపించాను. పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఫ్రెండ్స్, మీరు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీకు ఏ కామెంట్ అయితే బాగుంటుందో మీకు కమ్యూనిటీ పోస్ట్లో మీ ఛానల్ అయితే ప్రమోట్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.